వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి ఎంతోమంది జర్నలిస్టులు ఈ వేదిక పైన కూర్చున్నారు. అంతేకాకుండా కొంతమంది మన మధ్యలో కూడా లేకుండా పోయారు. ఇలాంటి స్థితిలో దాదాపుగా 3 దశాబ్దాల పాటు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కానీ పక్కనున్న మండలాల్లో కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చొరవ చూపించి వాళ్లకు ఇండ్ల స్థలాలు ఇచ్చి పక్కన ఉన్న పేరులో దాదాపుగా ఒక్కొక్కరికి అంటే ఒక మనిషి యొక్క చివరి కళ ఏమిటంటే సొంత ఇంటి కళ. ఆ సొంత ఇంటి కళను పక్కన ఉన్న పెబ్బేరు మండలంలో కూడా దాదాపు ఒక 40 మంది విలేకరులకు, చిన్న మండలం 40 మంది విలేకరులకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇవ్వడంతో ఈరోజు ఆ జర్నలిస్టుల కుటుంబాలను, వాళ్ళ ముఖాల్లో సంతోషాలను, ఆ కాలనీని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే కొల్లాపూర్లో ప్రజాప్రతినిధులను, ఇతరులను, అధికారులను శంకించేదానికంటే ముందు మన లోపాలని కూడా మనం ఎత్తి చూపుకోవాలి. ఇక్కడ ఈ రోజు వరకు కూడా 3 దశాబ్దాల పాటు అయింది. ఈరోజు ఒక సంఘం ముందుకొచ్చి మన హక్కుల కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మనం పోరాడదాం అని అంటే సంఘాలుగా విడిపోయి ఇక్కడ దాదాపుగా ఒక 30 నుంచి 40 మంది జర్నలిస్టులు ఉండాల్సిన ప్లేస్లో సగం మందే ఉన్నారు. అంటే 30 మందే ఉన్నారు, 60 మంది ఉండాలి. దాదాపు 60-70 మంది ఉండాల్సిన ప్లేస్లో 30-40 మంది వచ్చారు. అంటే ప్రజల సమస్యల కోసం మాత్రం మనం ముందుండి పోరాడతాం, మన సమస్యల కోసం మాత్రం వెనకడుగేస్తాం. ఎట్లా ఒకసారి ఆలోచన చేయండి. మనం కూడా ప్రశ్నించుకోవాలి. మన సమస్యల కోసం మనమే కొట్లాడాలి తప్ప ఎవరో వచ్చి మనకు ఇవ్వరు. ఇది గుర్తించుకొని ఈ రోజు నుంచి అయినా మనం కనీసం అడగడానికి ప్రయత్నం చేద్దాం, అడిగే అలవాటును చేసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ, గతంలో ప్రస్తుత మంత్రి గారు కూడా ఒక 2-3 దగ్గర స్థలాలను చూపించినట్లుగా నాకు గుర్తున్నది. ఒక సందర్భంలో శిలాపలకాలు కూడా వేశారు. అక్కడ మీకు ఇండ్లు ఇస్తున్నాము, ఇదే ప్లేస్లో మీకు ఇండ్లను కూడా మంజూరు చేస్తామని శిలాపలకాలు వేసి మళ్ళీ ఆ స్థలాన్ని ఏదో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ జరుగుతుందని, ఏదో ఒకటి వస్తే మీకు అభివృద్ధి చెందుతున్న పేరుతో ఆ స్థలాన్ని కూడా వారు తీసుకోవడం జరిగింది. తదనంతరం మాజీ ఎమ్మెల్యే గారు హర్షవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు కొంత చొరవ చూపించి ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్ 72లో ఒక 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయించి ప్రొసీడింగ్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ ప్రభుత్వం లేనందున ఆ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎత్తివేయడం జరగడంతో కొంత కన్ఫ్యూజన్లో పడింది. కాబట్టి ప్రస్తుత మంత్రి గారికి లేదా ప్రస్తుత అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తెలియజేయడం ఏమంటే, ఆ సర్వే నెంబర్ 72లో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి స్థలంలోనే ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్తో ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి అదే పేరుతో అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 72లో ఇందిరమ్మ ఇండ్లను అదే ప్లేస్లో మా జర్నలిస్టులకు కేటాయించి అక్కడ వారికి పట్టాలను ఇచ్చి అక్కడ ఇండ్లు ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు రిలే దీక్షలు వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో. ఈ సమావేశంతో మరియు మనకు వివిధ మండలాల జర్నలిస్టులు కూడా ఉన్నారు. గతంలో చిన్నంబావిలో కూడా 40 ఇండ్లు అక్కడ మంజూరు అయితే వాటికి కూడా పట్టాలు ఇవ్వకుండా, శాంక్షనింగ్ ఇవ్వకుండా వారిని కూడా అయోమయ స్థితిలోకి నెట్టివేశారు. ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెంట్లవెల్లిలో కూడా కొంత ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి వారికి కూడా వాళ్లకు కేటాయించినటువంటి స్థలంలో ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లను మంజూరు చేయించాలని, అదేవిధంగా మొత్తంగా కొల్లాపూర్ నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లాలో జర్నలిస్టులందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఈ రిలే దీక్షలకు వివిధ పార్టీల నుంచి, వివిధ వ్యక్తుల నుంచి మద్దతు ప్రకటించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా జర్నలిస్టు సోదరులు కూడా ఇంకా రావాల్సి ఉంది, మిగతా వారు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని ఇంకా ఏ విధంగా కొనసాగించాలనే దానిపైన
మనం ఒక నిర్ణయం తీసుకుందాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా, మాట్లాడిన వాళ్ళంతా తమ యొక్క సందేశాన్ని వినిపించి ఈ రిలే దీక్షలు పూర్తిగా విజయవంతం అయ్యేంత వరకు, మనం విజయం సాధించేంత వరకు కూడా నిష్క్రమించొద్దని మీ అందరికీ ప్రత్యేకంగా కోరుతూ, అదేవిధంగా మీరందరూ ప్రిపేర్ కావాలని ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపిన మీ అందరికీ కూడా రాజకీయ పార్టీల వారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళా సమైక్య నాయకురాలు ఆర్ ఇంద్రమ్మ గారు, సింగోటం మాజీ సర్పంచ్. ఐక్యత, జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్ ను జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్ ను జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్ ను జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్ ను జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్ ను జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్ ఐక్యత, జర్నలిస్టు ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్ ను జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జర్నలిస్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జర్నలిస్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల కింద స్థలాలు వెంటనే, ముల్లాపూర్ తాలూకాలోని జర్నలిస్టుల కింద స్థలాలు వెంటనే, ముల్లాపూర్ తాలూకాలోని జర్నలిస్టుల కింద స్థలాలు వెంటనే. చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. మా విలేకరులకు అందరికీ కూడా తెలుసు. ఈ సమస్యకు మన ఈ నివాస సమస్య ఎంత ముఖ్యమో సార్ గారు పట్టించుకుంటే అవుతుంది. అది ఒక గంట పని. కానీ సార్ కూడా దాన్ని కూడా నాతో వస్తున్నాడు. ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళు అవుతుంది. మేము ముసలోళ్ళం అయిపోతున్నాం. నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక పెట్టుకున్నాను. ఇప్పటికి నాకు 51 సంవత్సరం అవుతుంది. ఉద్యోగాలు లేవు, ముసలోళ్ళు అవుతున్నాం రాను రాను. కానీ 25 సంవత్సరాలు పాలిస్తున్న మన జూపల్లి కృష్ణారావు సార్ తలుచుకుంటే అవుతుంది అని అనుకుంటాం, నమ్ముతున్నాం. ఇంకా ఈసారి చేస్తాము, ఈసారి చేస్తాము, ఎలక్షన్ల ముందర చేస్తాం. ఏ ప్రభుత్వం వచ్చినా సారే, టీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా సారే. కాబట్టి మేము ఆశిస్తున్నది ఏంటంటే సారు తలుచుకుంటే ఆ సమస్య చిన్నది. మీకు వాళ్ళ కోరికలు, డిమాండ్స్ నెరవేరేంత వరకు మేము మద్దతు ఇస్తూ వాళ్ళకు అండదండగా ఉంటామని మేము మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత, శ్రీశైలం నిర్వాసితులందరి తరఫున సంఘీభావం తెలవడానికి ఈరోజు రావడం జరిగినది. అయితే ఇంతకుముందు అన్నగారు చెప్పారు, విలేకరుల సమస్య కూడా దాదాపు 38 సంవత్సరాలు అవుతుందన్నారు. మా నిర్వాసితుల సమస్య కూడా 46 సంవత్సరాలు అవుతుంది నేటికి. ఇద్దరిది ఒకే సమస్య, ఒకే ప్రాంతము, ఒకే మంత్రి, ఒకే అన్నీ ఒకే రకంగానే ఉన్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. తను మాత్రం అన్నీ అనుభవిస్తూ, సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. మంచిది, బాగానే ఉంది. అయితే నేనేమంటానంటే, సార్, కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు మంత్రి, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంత్రి, మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత
మీరు మాత్రం పార్టీలు మారవచ్చు, కానీ ఎవరన్నా నిర్వాసితులు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్ళారు, బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళారు, అందుకు నేను చెయ్యను. ఇట్లా అంటే మీకు ఒక రూల్ ఉంటుంది, ప్రజలకు ఒక రూల్ ఉంటుందా? నేను అడిగే ఒక సమాధానం. తర్వాత ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఏమంటారు, నిర్వాసితుల గురించి, శ్రీశైలం ముంపు నిర్వాసితులు ఆ ఉద్యోగాల గురించి మర్చిపోండి అంటారు. సరే, మర్చిపోదామని అనుకుందాం. మేము మీ దగ్గరికి రావడానికి ముఖ్యమైన కారణం మా యొక్క పొలాలు, ఇండ్లు, అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు వదులుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అని గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించారు. మమ్మల్ని గవర్నమెంట్ ఖాళీ చేసింది కాబట్టి మేము రోడ్డులో పడాల్సి వచ్చింది. అదే భూములు, ఇల్లు ఉంటే మాకు ఈరోజు మిమ్మల్ని అడిగే పరిస్థితి రాదు. నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 ఏముంది, మేమే 10 మందికి ఉపాధి ఇచ్చేవాళ్ళం. గ్రామాల్లో 10 మందికి కనీసం నాకు 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు నేను పండించుకోవడానికి కనీసం ఒక 2 కూలీలను పిలుచుకొని నా పని నేను చేసుకునేవాడిని. నీ ఇంటి చుట్టూ తిరిగేవాడిని, అవసరం లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్పినారు, మీరే చెప్పారు నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు మేము కూడా నిరాహార దీక్ష చేసినప్పుడు సార్ గారు ఇదే టెంట్ దగ్గరకు వచ్చి మీరు విరమింపజేయండి, నేను గవర్నమెంట్తో మాట్లాడతానని చెప్పడం జరిగింది. మళ్ళీ మాట్లాడిన తర్వాత అతనే లిస్టు తయారు చేసి ఇదో ఇంతమంది నిర్వాసితులు ఉన్నారు, వీళ్ళంతా నిర్వాసితులే అని నిర్ణయించి వాళ్ళే క్యాబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు అదే మంత్రి గారు ఇప్పుడు ఏమంటారంటే నిర్వాసితులే లేరు, అసలు దీని గురించి మర్చిపోండి మీరు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని, సమంజసమని నేను అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీ కొల్లాపూర్లోనే, మీ నియోజకవర్గంలోనే మన జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అవమానకరమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని, చిన్న విషయాన్ని మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాడన్నా వాళ్ళే రాయాలి, ఇక్కడికి వస్తున్నాడన్నా వాళ్ళే రాయాలి, పలానా శంకుస్థాపన చేస్తున్నాడన్నా వాళ్ళే రాయాలి, పలానా చేస్తున్నాడన్నా రాయాలి, పలానా మంత్రి అయినా రాయాలి. అన్నిటికీ మీ గురించి రోజు భజన చేస్తే తప్ప మీరు పట్టించుకుంటారా? భజన చేయకపోతే మిమ్మల్ని వాళ్ళ రోడ్ల మీద విడిచిపెడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఏదైనా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు రాస్తేనేమో మీకు నచ్చదు. తర్వాత ఏమంటారంటే సరే అన్ని రకాలుగా, కానీ మనకు రాజకీయాలకు అతీతంగా మన హక్కులను మనం పొందాలి. అన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా వచ్చి ఈ పోరాటాలకు, ఈ దీక్షలకు మద్దతు ఇవ్వాలని నేను కూడా కోరుతున్నాను. మాకు ఏ సంఘాలు లేవు, అయినా ప్రతి పాత్రికేయ సోదరులు ఏ ఒక్కరు ఉద్యమానికి ముందుకు వేసినా, అడుగు వేసినా వారందరికీ మనం తోడు కావాల్సిన అవసరం ఉంది. అందరిలో ఐక్యత ఉంటుంది, మన జర్నలిస్టులోనే ఐక్యత లేదని ప్రతి గ్రామీణ స్థాయి నుంచి మాట్లాడుకుంటారు. వాటిని మనం ఇంకొకసారి పునరావృతం కాకుండా మనందరం కలిసికట్టుగా ఉండి ఎవరైతే ముందుకొచ్చి ఈ పోరాటం చేస్తున్నారో వారికి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళు చేస్తున్నారు, మనం చేయడం లేదు, మాకెందుకు అనుకోవద్దు. అందరూ ముందుకు రావాలి. అందరినీ కలుపుకొని సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరినీ కలుపుకొని ఈ పోరాటం చేయాలి, దీక్ష చేయాలి. అదేవిధంగా మన లక్ష్యం ఒకటే, మనం ఎక్కడ ఏ సంస్థల నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తలేము, ఎవరి నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తలేము. కావాల్సింది మనం వ్యక్తిగతంగా ఎంతో కష్టపడుతూ పొద్దున లేచి ప్రజలకు ఒక వార్తలు అందించాలి, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయాలని దృఢ సంకల్పంతో మనం స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. దీనికి ప్రభుత్వం గుర్తించాలి, ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. ఖచ్చితంగా
ఈ దీక్ష చేస్తున్న సోదరుల పోరాటానికి ఫలితం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మాట చెప్పాలంటే, నేను గతంలో 2005 నవంబర్ 11 పత్రికా రంగంలోకి వచ్చినప్పుడు, నేను సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు ఈ ఉమ్మడి జిల్లాలోని అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగిన. అక్కడ పోతే ఒక ఆర్సీ ఇన్ఛార్జీలు మండల స్థాయి రిపోర్టర్లు ఏ విధంగా ఉన్నారంటే 3 అంతస్తుల భవనాలలో ఉన్నారు, కారు నడుపుతున్నారు. అంటే 2005 సమయాన్ని చెప్తున్నా. ఇక్కడ చూస్తే మన సోదరులు ఎక్కడ ఆర్భాటాలకు పోరు, ఎక్కడ భూములు లేవు, ఇల్లు లేవు. మరి అక్కడికి ఇక్కడికి ఏదో తేడా నాకు కనిపించడం లేదు. మరి ఈ అంశాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. ఎవరు ఓ స్థానంలో ఉన్నప్పుడు వారే పెద్ద దిక్కై అందరికీ తోడు కావాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ పోరాటానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా క్యూ న్యూస్, తీన్మార్ మల్లన్న, క్యూ గ్రూప్ మీడియా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. నశించాలి విలేకరులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే. జై జర్నలిస్టు, జై జర్నలిస్టు, జై జర్నలిస్టు, జర్నలిస్టుల ఐక్యత. పోరాడతాం, పోరాడతాం. నశించాలి, 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 నశించాలి. పోరాడతాం, పోరాడతాం. ఇవ్వాలి, ఇవ్వాలి. మంజూరు చేయాలి హెల్త్ కార్డు. ప్రాసెస్ అనేటువంటి పథకాలకు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడంలో వాళ్ళు పెద్ద తప్పేం కాదు. అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉంటూ వాళ్ళు ఇచ్చేటువంటి, అంటే ప్రభుత్వం చేసే పథకాలను ప్రజలకు దగ్గరగా తీసుకుని వెళ్ళడము, అదేవిధంగా ప్రభుత్వం అయ్యేటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఇంకా ప్రభుత్వం దగ్గరగా అవుతుంది. ఇది మంచి కోరికలే. అందులో వీళ్ళు ఎవరో కాదు కదా, ముఖ్యంగా కూడా వాళ్ళు మనునిత్యం కూడా దశాబ్దాల తరబడి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇప్పుడు అందరూ నాకు మిత్రులే, అందరూ కూడా చాలా దాదాపు 45-50 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, నిన్న ఉన్నటువంటి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కాదు. చాలా సీనియర్ పాత్రికలు ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, సబ్ జూనియర్స్ ఉన్నారు, ఎడ్యుకేటర్స్ ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, సోషల్ మీడియా, అన్ని రకాల మీడియాలో పనిచేసి మెయిన్ పత్రికల్లో కూడా విలేకరులు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని పత్రికలు స్థాపన కానటువంటి, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికలు స్థాపన కానటువంటి అప్పుడు కూడా విలేకరులు ఉన్నటువంటి వాళ్ళు. అంటే మనకు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందినప్పుడు కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడు కానీ, అటువంటి కనీసము పోవడానికి, నడవడానికి కూడా దుర్భేద్యమైనటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా సమాచార సేకరణ చేసుకొని అటువంటి మరి ఆ యొక్క సమాచారాన్ని ప్రభుత్వానికి అందించడము, అదేవిధంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం, అట్లా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను కూడా ఉండని పార్టీతో ప్రభుత్వం అంతే. అది పార్టీ, ఈ పార్టీ ఉందా ఆ పార్టీ ఉందా, పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది, ఎలాంటి పథకాలు ఇస్తుందని చెప్పడానికి ప్రముఖ పాత్ర, భూమిక పోషించేటువంటి వాళ్ళే విలేకరులు. ఆ విలేకరులు మరి మామూలు నడుచుకుంటూ ఆ కొండల్లో, గుట్టలు, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అంటే సిటీలో, మెగా సిటీలో ఉండే వాళ్ళకి వాళ్ళకి తెలుసు. కానీ ముఖ్యంగా కూడా ఈ మామూలు ఇప్పుడంటే మండలాలు అయినాయి అనుకోండి, తాలూకా వ్యవస్థ ఉంది. కానీ మనకు రాజకీయాలకు అతీతంగా మన హక్కులను మనం పొందాలి. అన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా వచ్చి ఈ పోరాటాలకు, ఈ దీక్షలకు మద్దతు ఇవ్వాలని నేను కూడా కోరుతున్నాను. మాకు ఏ సంఘాలు లేవు, అయినా ప్రతి పాత్రికేయ సోదరులు
ఏ ఒక్కరు ఉద్యమానికి ముందుకు వేసిన అడుగు వేసిన వారందరికీ మనం తోడు కావాల్సిన అవసరం ఉంది. అందరిలో ఐక్యత ఉంటుంది, మన జర్నలిస్టులోనే ఐక్యత లేదని ప్రతి గ్రామీణ స్థాయి నుంచి మాట్లాడుకుంటారు. వాటిని మనం ఇంకొకసారి పునరావృతం కాకుండా మనందరం కలిసికట్టుగా ఉండి ఎవరైతే ముందుకొచ్చి ఈ పోరాటం చేస్తున్నారో వారికి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళు చేస్తున్నారు, మనం చేయడం లేదు, మాకెందుకు అనుకోవద్దు, అందరూ ముందుకు రావాలి. అందరినీ కలుపుకొని సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరినీ కలుపుకొని ఈ పోరాటం చేయాలి, దీక్ష చేయాలి. అదేవిధంగా మన లక్ష్యం ఒకటే, మనం ఎక్కడ ఏ సంస్థల నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తలేము, ఎవరి నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తలేము. కావాల్సింది మనం వ్యక్తిగతంగా ఎంతో కష్టపడుతూ పొద్దున లేచి ప్రజలకు ఒక వార్తలు అందించాలి, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయాలని దృఢ సంకల్పంతో మన స్వేచ్ఛగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. దీనికి ప్రభుత్వం గుర్తించాలి, ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. ఖచ్చితంగా ఈ దీక్ష చేస్తున్న సోదరుల పోరాటానికి ఫలితం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మాట చెప్పాలంటే, నేను గతంలో 2005 నవంబర్ 11 పత్రికా రంగంలోకి వచ్చినప్పుడు, నేను సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు ఈ ఉమ్మడి జిల్లాలోని అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగిన. అక్కడ పోతే ఒక ఆర్సీ ఇన్ఛార్జీలు, మండల స్థాయి రిపోర్టర్లు ఏ విధంగా ఉన్నారంటే 3 అంతస్తుల భవనాలలో ఉన్నారు, కారు నడుపుతున్నారు. అంటే 2005 సమయాన్ని చెప్తున్నా. ఇక్కడ చూస్తే మన సోదరులు ఎక్కడ ఆర్భాటాలకు పోరు, ఎక్కడ భూములు లేవు, ఇల్లు లేవు. మరి అక్కడికి ఇక్కడికి ఏదో తేడా నాకు కనిపించడం లేదు. మరి ఈ అంశాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. ఎవరు ఓ స్థానంలో ఉన్నప్పుడు వారే పెద్ద దిక్కై అందరికీ తోడు కావాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ పోరాటానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా క్యూ న్యూస్, తీన్మార్ మల్లన్న, క్యూ గ్రూప్ మీడియా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బి బసవపున్నయ్య, కార్యదర్శిగా బి జగదీష్, ఉపాధ్యక్షునిగా బి రాజశేఖర్, ఇవాళ అట్లాగే ఉపాధ్యక్షునిగా తాటికొండ కృష్ణ, ఇవాళ ధర్నా శిబిరానికి హాజరయ్యాం. మీరు గత 2 వారాలుగా ఈ పోరాట పటిమను ప్రదర్శిస్తూ జర్నలిస్టుల కోసం, నివాసన స్థలాల కోసం ఉద్యమిస్తున్నారు. దీనికి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలియజేస్తుంది. ఈ సమస్య తెలంగాణలో కొత్తగా కాదు, దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచే ఈ సమస్య ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం పనిచేసే మొట్టమొదటిది చిట్ట చివరి సంఘం ఏదైనా ఉందంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. 35 సంవత్సరాల నుంచి తెలంగాణలో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత 10 ఏళ్ళ నుంచి తెలంగాణలో అనేక సందర్భాల్లో గత పరిణామాలను ఎదుర్కోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు న్యాయశాఖను ఆదేశించారు. ఆ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇస్తారు. అది హైదరాబాద్ జర్నలిస్టులకు సంబంధించిన పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఇక్కడ కొల్లాపూర్ల మీది కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఇట్లా అనేక జిల్లాలు, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే ముఖ్యమంత్రికి గారు సానుకూలంగా ఉన్న న్యాయపరమైన అంశాలు అడ్డంకిగా తయారైనాయి. వాటిని ఛేదించే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. అప్పటి వరకు మనం మరి చూస్తూ కూర్చోవాలంటే అవసరం లేదు. మన ఆందోళన, మన పోరాటం ద్వారా స్థానిక అధికారులకు, జిల్లాధికారులకు, రాష్ట్ర అధికారులకు వాళ్ళ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గతంలో ఆల్మోస్ట్ ఉమ్మడి రాష్ట్రంలో 30 సంవత్సరాల కింద జీవోలు 341, 342, 343 జీవోలు వచ్చినాయి. తర్వాత
ఉమ్మడి రాష్ట్రంలో మరికొన్ని జీవోలు వచ్చినాయి. ఆ జీవోల ఆధారంగా మనం ఇళ్ల స్థలాలు ఏమని అడుగుతున్నాం. ఇవాళ నేను ఒకటే ఒక ప్రశ్న ఇస్తున్నా, అది ప్రభుత్వానికి కావచ్చు, మన జర్నలిస్టుల దృష్టి కూడా చాలామందికి విషయాలు తెలియదు. కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లక్షల ఎకరాలు ఉచితంగా ఇస్తున్నారు, బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒక 3 నెలల క్రితం 15 లక్షల కోట్ల రూపాయలు అంబానీలకు, అదానీలకు, మాలియాలకు, వాళ్ళ వీళ్ళకు ఉచితంగా దానం చేసినాయి. కానీ ఒక పేదవాడు ఒక 60 గజాల స్థలం, ఒక 70 గజాల స్థలం తలదాచుకోవడానికి ఇమ్మంటే మాత్రం మనసు రావట్లేదు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం మిగతా వాళ్ళు ఏంటంటే సంపాదన కోసం లక్షల కోట్లు సంపాదించుకోవడానికి వాళ్ళు స్థలాలు అడుగుతున్నారు, మనం కనీసం తలదాచుకోవడానికి మనం అడుగుతున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో రాజీ పడేది లేదు. ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోతూనే ఉన్నాం. ఇప్పటికే పలుమార్లు తీసుకెళ్ళాం. మళ్ళొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి మరోసారి మీ కొల్లాపూర్ పరిస్థితితో పాటు నాగర్ కర్నూలు జిల్లా పరిస్థితి, మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి, మొత్తం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న, అన్ని జిల్లా కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి స్పెసిఫిక్గా మనం రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ నేపథ్యంలో స్పందించారు. ఆ ఫైల్ నడుస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వ న్యాయశాఖ కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును సమీక్షించాలని, జర్నలిస్టుల వరకు ఆ తీర్పును అమలు చేయొద్దని, మినహాయించాలని చెప్పి ప్రభుత్వంతో పాటు జర్నలిస్ట్ సంఘాలుగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కూడా సుప్రీంకోర్టులో కేసు వేసింది. నేను ప్రధాన కార్యదర్శిగా సుప్రీంకోర్టుకి ఇప్పటివరకు 6 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళాను. మన సమస్య పరిష్కారం కోసం ఎంతటి దాకన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఉంది, మన నాయకత్వం ఉంది. ఇక్కడ మనకు కావాల్సిందలా ఐక్యత, స్ఫూర్తి, ఈ పోరాటం మట్టిగా మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు 2 వారాలుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే నాకు అబ్బురం అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. పోరాటం చేయకుండా, మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా సమస్య పరిష్కారం కావాలంటే ఈ రోజుల్లో కష్టమే. ఏదున్నా ఇక్కడ మన కృష్ణ మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణ, రామచంద్రయ్య, మన కాలూరు శ్రీనివాసు, పరిపూర్ణ వీళ్ళంతా ఐక్యంగా ఇక్కడ ధర్నా శిబిరం పెట్టి 2 వారాలుగా నడపడం అంటే ఎంత సులభం కాదు. జర్నలిస్టులకు అనేక పనులు ఉంటాయి, పత్రికా విధులతో పాటు కుటుంబ సమస్యలు అవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ పట్టక పెట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు నడుము కట్టారు. ఆ మేరకు 2 వారాల నుంచి ఇక్కడ బైఠాయించారు. దీన్ని ఇప్పటికే ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ ఇతరత వర్గాలు కానీ ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ లోకల్ మంత్రి కూడా మేము త్వరలో మన జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి మరోసారి ఈ సమస్యను తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో ఈ వారం 10 రోజుల్లో కలిసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యను పరిష్కరించాలని చెప్పి మనం కోరుదాం. ఇళ్ల స్థలాలతో పాటు మీకు ప్రెస్ క్లబ్ కావాలని అంటున్నారు. ఆ సమస్యను కూడా మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతే చాలు, ఆ ప్రెస్ క్లబ్ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, మిగతా విషయాలు ఏమైనా ఉంటాయంటే అవి రాష్ట్ర స్థాయిలో పాలసీ నిర్ణయాలు కాబట్టి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిందే. ముఖ్యమైన ఐఎన్పిఆర్ మంత్రి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారి దృష్టికి ఆయన ఐఎన్పిఆర్ మినిస్టర్, ఆయన రెవెన్యూ మినిస్టరు, ఆయన దగ్గరికి మనం వెళ్దాం. అదే సందర్భంలో రైల్వే రాయితీకి సంబంధించి కూడా ఇప్పటికే కిషన్ రెడ్డి గారిని చాలా సందర్భాల్లో కలిసాం. కిషన్ రెడ్డి గారిని కలిసాం, రైల్వే నిలయం ముందు ధర్నా చేసాం, ఇవన్నీ చేసాం. అయినా పరిష్కారం కావట్లేదు. వీటి మీద మనం నిరంతర పోరాటాలు చేయక తప్పదు. అదే సందర్భంలో మనలో ఐక్యత సలడకూడదు, మన పోరాటం అనేది సలడకూడదు. అయితే కిషన్ రెడ్డి గారు త్వరలో మళ్ళీ ఒకసారి ఆయన దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదున్నా 2 వారాలుగా మీరు పట్టివేడవని విక్రమార్కుడిలా ఈ ధర్నా శిబిరాన్ని కొనసాగిస్తున్నందుకు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందిస్తూ శుభాకాంక్షలు చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము రాష్ట్ర కమిటీ తరఫున మీకు అండగా ఉంటామని హామీ ఇస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ముగిస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకులు గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా వాటిని పరిష్కరించే విధంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ చూపాల్సిన బాధ్యత అతనిపై ఉన్నది. కేవలం ఇది రాష్ట్ర సమస్య కాదు, కేవలం కొల్లాపూర్ నియోజకవర్గ సమస్య. ఆయన చేతుల్లో 1 నిమిషంలో మాట్లాడితే అధికార యంత్రాంగం అంతా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కానీ అధికారులకు కూడా చెప్పకుండా, నాయకులకు చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారనేది
స్పష్టమవుతున్నది. ఇప్పటికైనా మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి స్థలాలను ఇండ్లను మంజూరు చేయడానికి కృషి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము సామరస్యంగా నిరాదీక్ష చేస్తున్నాం తప్ప కలంతో పాటు రాస్తున్నాం తప్ప ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ప్రత్యక్ష ఆందోళనలకు దిగలేదు. ఇది 6వ రోజు కావడం మహనీయులకు వినతిపత్రాలను వారైనా ఈ జ్ఞానాలను కలిగిస్తారనే ఉద్దేశంతో ఈ వినతిపత్రాలను సమర్పించడం జరిగింది. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు భారత్ను గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా వాటిని పరిష్కరించే విధంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ చూపాల్సిన బాధ్యత అతనిపై ఉన్నది. కేవలం ఇది రాష్ట్ర సమస్య కాదు, కేవలం కొల్లాపూర్ నియోజకవర్గ సమస్య. ఆయన చేతుల్లో ఒక నిమిషంలో మాట్లాడితే అధికార యంత్రాంగం అంతా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కానీ అధికారులకు కూడా చెప్పకుండా, నాయకులకు చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతున్నది. ఇప్పటికైనా మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి స్థలాలను ఇండ్లను మంజూరు చేయడానికి కృషి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము సామరస్యంగా నిరాదీక్ష చేస్తున్నాం తప్ప కలంతో పాటు రాస్తున్నాం తప్ప ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ప్రత్యక్ష ఆందోళనలకు దిగలేదు. ఇది 6వ రోజు కావడం మహనీయులకు వినతిపత్రాలను వారైనా ఈ జ్ఞానాలను కలిగిస్తారనే ఉద్దేశంతో ఈ వినతిపత్రాలను సమర్పించడం జరిగింది. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. సాధిస్తాం జర్నలిస్టుల ఐక్యత. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కావాలని వారి సాధన కోసం కొల్లాపూర్ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నటువంటి జర్నలిస్టు సోదరులందరికీ ధన్యవాదాలు. ఈ రిలే దీక్షలు ఈరోజుతో 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒక విషయం ఏంటంటే, నిన్న మన రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు జూపల్లి కృష్ణారావు గారు మన శిబిరాన్ని సందర్శించలేదనే బాధలో ఉన్నారు చాలామంది. కానీ వారు మన శిబిరాన్ని, మన సమస్యను నిన్న అచ్చంపేట తాలూకాలో పక్క నియోజకవర్గంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, అచ్చంపేట ఎమ్మెల్యే, ఇంకో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి అచ్చంపేటకు వచ్చారు. ఆ సందర్భంలో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు మన మంత్రివర్యులు మన శిబిరాన్ని గురించి అక్కడ ప్రస్తావించడం అనేది హర్షించదగ్గ విషయం. వారు మనల్ని, మన శిబిరాన్ని సందర్శించకుండానే మన యొక్క డిమాండ్ను గుర్తించి మన యొక్క సమస్యను పక్క నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి మరి 2 ఎమ్మెల్యేలను లెఫ్ట్ రైట్ కూర్చోబెట్టుకొని మరీ చెప్పారంటే జర్నలిస్టుల పైన వారికి ఎంత ప్రేమ ఉందన్నది అర్థమవుతుంది. వారు ఇప్పటికైనా స్పందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారు నిన్న చెప్పినటువంటి జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలతో సహా ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా వారు చెప్పిన సంఖ్యా ప్రకారం 130 మంది నియోజకవర్గంలో జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్నారన్నారు. వారి యొక్క వ్యక్తిగత వివరాలను కూడా తీసుకొని అర్హులైన మంది ఎంతమంది జర్నలిస్టులు నియోజకవర్గంలో ఉన్నారో వారి అందరికీ వెంటనే ఇందిరమ్మ ఇండ్లు అని మేము అడగలేదు. కానీ జర్నలిస్టులకు ఇచ్చేటువంటి హక్కు ఉన్నటువంటి జర్నలిస్టుల హక్కును, స్థలాన్ని, ఇంటి స్థలాన్ని అడుగుతున్నాము. ఇప్పుడైనా ఈ నియోజకవర్గంలో అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని వారికి ఈ టెంటు సందర్భంగా స్పందించినందుకు మరొక్క వారి వాళ్ళకి విన్నవించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మిగిలిన ఉన్నటువంటి ఈ టెంటులో కూర్చున్న 15 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు అర్హులు కాకపోయినప్పటికీ
మేము కేవలం ఈ 15 మంది కోసం ఇక్కడ రిలే దీక్షలు చేపట్టడం లేదు. నియోజకవర్గంతో పాటు జిల్లాతో పాటు రాష్ట్రం, అంటే జర్నలిస్టుల పక్షాన జర్నలిస్టులకు అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అడుగుతున్నాం తప్ప ఇక్కడ టెంట్లో కూర్చున్న 15 మందికో 10 మందికో 2కో 3కో అడగడం లేదు. మా జర్నలిస్టుల హక్కుల ప్రకారం జర్నలిస్టులకు వచ్చేటువంటి బాధ్యతగా ఇచ్చేటువంటి ఇంటి స్థలాలను కనీసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 130 మందిలో అర్హత ఉన్న అందరికీ అయినా ఇప్పటికైనా వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని వారిని మరొక్కసారి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. అదే సందర్భంలో జర్నలిస్టులు ఎప్పుడు కూడా బీపీఎల్ కిందికి రారన్న విషయాన్ని కూడా వారు గమనించాలి. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి 1100 మంది జర్నలిస్టులకు హైదరాబాదులో మీ ముఖ్యమంత్రి గారు మీరందరూ పాల్గొని పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు బీపీఎల్ కింద ఇచ్చారా, జర్నలిస్టు కోటా కింద ఇచ్చారా అనే విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తించుకుంటే మంచిదని మీకు మనవి చేస్తున్నాము. ఎప్పుడైనా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు జర్నలిస్టులుగానే ఉండాలి అని కోరుకుంటున్నటువంటి మీకు కూడా మరీ ప్రత్యేకటువంటి ధన్యవాదాలు. జర్నలిస్టులు అంటే బీపీఎల్ కిందకో, బీపీఎల్ అబో బీపీ లైన్ బిలో బీపీఎల్ కింద ఉండేవారు కాదు. సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు జర్నలిస్టులు. సామాజిక స్పృహతో ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందుండి వారి పక్షాన నిలబడి కొట్లాడేవాడు నికాసైన జర్నలిస్టు. అలాంటి జర్నలిస్టులకు మీరు ఏ రకమైన పేర్లు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. ఒక చింతించాల్సిన విషయం ఏంటంటే మీరు రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి మీ ముందు జర్నలిజంగా ఉండు మీరే ఎవరి సలహాలు అయితే తీసుకొని జర్నలిస్టులుగా వాళ్ళతో వార్తలు రాయించుకున్నారో, వాళ్ళ సలహాలు సూచనలు పాటించారో అలాంటి వారిని కూడా ఈరోజు మీరు కాంగ్రెస్ కార్యకర్తలు శిబిరంలో కూర్చున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు శిబిరంలో కూర్చున్నారు, వారే రిలే దీక్షలు చేపడుతున్నారు అన్నందుకు కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకు అంటే జర్నలిస్టులకు అనేక రకాల అపవాదులు వస్తూ ఉంటాయి. గతంలో నక్సలైట్ ఉద్యమాల్లో కూడా పోలీసులు బాగా వేధించేవాళ్ళు. మీరు నక్సలైట్ల పక్షపాతులు, మీరు నక్సలైట్ల వార్తలు రాస్తారని పొద్దున్న లేస్తే మేము మా ఇంట్లో భోజనం చేసేదానికంటే పోలీసు ఏ పక్కన పోతారని భయపడుకుంటూ వార్తలు రాసి భయపడుకుంటూ తిరిగిన కాలాలు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు మారి ఏమైందంటే రాజకీయ పార్టీలకు అపవాదు చేసే పరిస్థితి వచ్చింది. నిజాలు మాట్లాడితే, నిజాలు రాస్తే, నికార్సైన జర్నలిస్టుగా ఉంటే ఇలాంటి అపవాదులు వస్తాయన్న విషయం మా టెంట్లో కూర్చున్న జర్నలిస్టులకే కాకుండా మీ ముందు ప్రెస్ 2018 9/4వ తేదీ రోజు కొల్లాపూర్ ప్రెస్ క్లబ్ కోసం మంత్రి, రాష్ట్ర పంచాయత్ శాఖ మంత్రి, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది నివేకన, మరి ఇది శిలాపలక వేశారు. మరి ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ ఎందుకు కట్టలేకపోయారు? ఇదేనా మీ యొక్క నీతి నిజాయితీకి నిదర్శనం? జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. 2008లో జర్నలిస్టుల కోసం ఇక్కడనే శిలాపలక వేశారు. అప్పట్లో కృష్ణారావు గారు ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేగా. ఆయన వేసిండు జూపల్లి కృష్ణారావు. 2008లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం ఇక్కడ వేసినటువంటి స్టోన్ ఇది. ఆ రోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ అమర్ గారు ఉన్నారు. వారు ఇక్కడికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగానే ఈ యొక్క కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసినందుకు, ఎందుకంటే 11/7/25 సంవత్సరం రోజు కొల్లాపూర్లోని జర్నలిస్టులు అప్పటి జూపల్లి కృష్ణారావు వేసిన శిలాఫలకానికి నిరసనతో ఈరోజు పాలాభిషేకం చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
నాగేంద్ర సార్ తీసుకో కానిలే మీరు ఏం లేదు రైట్ శ్రీమతి కోట్ల నీరజ మేడం గారు ఇక్కడ ఇక్కడ ఏనట్టుంది నాయకులు చిన్నంబాయి నాయకులు గోపాల్, అదేవిధంగా బీజేపీ జిల్లా నాయకులు కడతాల కృష్ణ గారు కూడా మద్దతు తెలిపినందుకు వారికి సామూహిక ఉద్యమాభియానాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు పరిష్కరించే వరకు ఎన్నిక తగ్గే పరిస్థితి లేదనే ఆకాంక్షతో కూర్చున్నటువంటి పత్రికా సోదరులకు అందరికీ మరొకసారి వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఉంటుందని వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ మీ వెన్నంటి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 2 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ ఇన్ఛార్జి నాగర్ కర్నూలు మాజీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు సార్ గారు ఈ శిబిరాన్ని సందర్శించి మీకు మద్దతుగా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ మద్దతు ధైర్యం ఎప్పటికీ మీకు మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీకు మేము వెంట ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ టీడబ్ల్యూజేటీ ఆధ్వర్యంలో నిరాహారం చేసినటువంటి పత్రికా సోదరులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి ఒక వారధిగా నిలుస్తూ ప్రభుత్వ పథకాలకు ప్రచారంగా నిలబడుతూ చేస్తున్నటువంటి ఒక పత్రికా సోదరులను కూడా చాలా రకంగా అవమానం చేయడం అన్నది చాలా బాధాకరం. ప్రజల పక్షాన నిష్పక్షంగా పనిచేసేది ఎవరంటే పత్రికా సోదరులు. అలా అనేది చాలా బాధాకరం. దాన్ని మేము ఖండిస్తున్నాం. భారత బీజేపీ పార్టీ తరఫు నుంచి ఇక్కడ ఎల్లేని సుధాకర్ సార్ నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర నాయకులు దారాసింగన్న ఆధ్వర్యంలో మేము ఇక్కడ జరుగుతున్నటువంటి దీనికి మద్దతుగా ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఎప్పుడైనా ఎక్కడైనా పోరాటం చేయడానికి మా నాయకులు ముందున్నారు. వాళ్ళ పిలుపు మేరకు మీకోసం ఎప్పుడైనా సరే రావడానికి, పనిచేయడానికి, మీకు మద్దతు నిలవడానికి కూడా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విలేకరుల సోదరులకు ఇలాంటి అన్యాయం జరుగుతుందంటే ఇక వేరే సామాన్యమైన ప్రజలకు ఏం జరుగుతుంది? ప్రజలకు ఏం చేసిండ్రు? 5 సార్లు 6 సార్లు గెలిచినటువంటి మీరు ప్రజలను ఏదైనా చేస్తే, శాంతియుతంగా చేస్తే అట్లా మాట్లాడడంతో పాటు మా దగ్గర చిన్నంబాయి మండలంలో కొల్లాపూరు, అక్కడ ఉన్నటువంటి గద్వాల, అలంపూరు ఇటువంటి నీటి మునికలో దాదాపుగా 45 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. దాంట్లో సగం మంది చనిపోతూనే ఉన్నారు. అది న్యాయమైన డిమాండా కాదా? గత ప్రభుత్వాలు హామీ ఇచ్చిందా లేదా? మరి అటువంటి నిర్వాసితులను కూడా ఎంతోమందిని ఉద్యోగాలు నేను కోర్టులో మాట్లాడినా, మీ పక్షాన నేను మాట్లాడినా ప్రభుత్వాలు ఒప్పుకుంటలేవు, అయితే లేదు అన్నటువంటి చెప్పింది మీరే కదా. మరి అటువంటిప్పుడు ఈరోజు పోరాటం చేసుకుంటా ఎంతో నిరుపేదలు ఆ రోజు భూములు, ఇల్లు, సర్వస్వం కోల్పోకపోతే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడిది? శ్రీశైలం ప్రాజెక్టు కింద పర్ డే కొన్ని 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. మరి ఆ కుటుంబాలకు ఇక్కడ దానం చేస్తేనే కదా ఆ రోజు పవర్ ప్రాజెక్ట్ నడుస్తుంది. కాబట్టి ఆ ఉద్యమాన్ని నడపేదని నీరు కారుతున్న తరుణంలో మాకు ఒక ఆశాకిరణంగా, ఒక ఆపద్బంధువుడుగా ఈ 98 జీవోల తరపున నేనున్నానని చెప్పేసి ముందుకు వచ్చిన దారాసింగన్న గారికి వేల నమస్కారాలు తెలుపుతున్నాం.
ఈ కుటుంబాల తరపు నుంచి ఇవాళ కోర్టులలో హైకోర్టులో కేసు వేసి వీళ్ళ పక్షాన ఎందుకు ఉద్యోగాలు రావు, వీళ్ళకి ఎందుకు న్యాయమైన డిమాండ్, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు, నా శాయశక్తులు నేను వీళ్ళ కోసం పోరాడతామని ఈ రోజు వరకు రేపు వచ్చేంత వరకు నేను నిష్క్రమించాలని కంకణం కట్టుకున్నా మన దారసింగన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు మనం ఎప్పుడు రుణపడి ఉండాల్సిందే. ఎందుకంటే 45 చరిత్రటువంటి ఒక పోరాటాన్ని మీనేసుకొని ఈరోజు భగవంతుడి దయ వల్ల మీరు ఆపిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి రేపు రాబోయే రోజులలో వాళ్ళ జీవితాల్లో వెలుగు చూసిన రోజు మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. అటువంటి నాయకులకు మద్దతు ఇస్తారు. ఎవరైనా ఏ ప్రజలు కానీ ఏ నాయకులు కానీ ప్రజల పక్షాన నిలబడినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ప్రజలు కట్టం కడతారు. అటువంటి దానిలో మాకు మా 98 యువ తరపు నుంచి మాకు అన్నకు మేము వేరేలా రుణపడి ఉన్నాం. కాబట్టి మీకు పత్రికా సోదరులు కూడా మేము మాకు మా తరపు నుంచి పార్టీ తరపు నుంచి ఈ 98 దాని తరపు నుంచి కూడా మీకు ఎప్పుడైనా సరే మేము కూడా మా మద్దతు మీకు ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ మాకు ఈ ఆసనటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి గారితో పాటు స్థానిక మంత్రి గారు పుండు మీద కారం చల్లినట్టుగా ఈరోజు పత్రికా మీడియా మిత్రులను అవహేళన చేసినట్టుగా మాట్లాడుతుండడం మనం స్వయంగా సోషల్ మీడియా ద్వారా మనం చూడడం జరిగింది. నిజంగా ఇది ఏమైన చర్య అని చెప్పిన సందర్భంగా చెప్పదలుచుకుంటున్నా. ఎందుకంటే నిజంగా ఈరోజు స్థానికంగా ఉన్న మంత్రి గారు గతంలో 5 సార్లు అంటే ఉప ఎన్నికతో కలుపుకొని మళ్ళీ ఇప్పుడు 6వసారి అంటే దాదాపు 22 సంవత్సరాలుగా ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి వారి గెలుపులో పాత్రికేయ మిత్రుల పాత్ర లేదా అని నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు 2018లో ఓడిపోయినప్పుడు మళ్ళీ 2023లో గెలిచే వరకు ఆ 5 సంవత్సరాల కాలంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీకు సహకారాలు అందించలేదా, మీకు వార్తలు రాలేదా, మీరు చేసిన పోరాటాలను కొండలేకపోయినా ఆ రోజు చేసిన కార్యక్రమాలను పత్రిక ద్వారా మీడియా ద్వారా ప్రజలకు చూపించలేదా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కావున ఇప్పటికైనా ఇక్కడ కూర్చున్న పత్రికా అండ్ మీడియా సోదరులను చవిటి పిల్లలను చూసినట్టు చూడకుండా మీరు మాట్లాడుతూ ఆ రోజు ఒక మాట్లాడడం జరిగింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 130 మంది దాదాపు పత్రికా మీడియా సోదరులు ఉంటే కేవలం ఒక 10-15 మంది మాత్రమే దీక్షలో కూర్చుంటున్నారు. వాళ్ళకేదో పని లేక అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడడం మీరు చూడడం జరిగింది. నిజంగా ఇది సబబు కాదని సందర్భంగా మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. సరే, మంత్రి గారికి మరి మీ అనుచరులు గట్ల ఏమైనా తప్పుడు సలహాలు ఇస్తున్నారా? వాళ్ళు మన పార్టీకి చెందిన వాళ్ళు కాదు, ఇతర ప్రతిపక్ష పార్టీకి చెందినవారు లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రికా మీడియాకు చెందిన వాళ్ళు అని చెప్పి తప్పుడు సమాచారం గట్రా మీకు ఏమైనా ఇచ్చి ఉన్నారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని తప్పులు సరిదిద్దుకొని మీరు మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకొని ఇక్కడ ఏదైతే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు వాళ్ళు న్యాయమైన పోరాటం చేస్తున్నారు, వారి న్యాయమైన పోరాటాన్ని గుర్తించి వారికి ఇళ్ల స్థలాలతో పాటు వాళ్ళు ఏదైతే ప్రయాణమైన డిమాండ్లు ముందర పెట్టారో ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా స్థానిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ లేకుండా ఇప్పటికీ కూడా స్పందించకుండా
జర్నలిస్టు మిత్రులకు న్యాయం చేయాలని ఏం మాత్రం కూడా వాళ్ళ లోపల ఉద్దేశం ఏం మాత్రం కూడా కనబడడం లేదు. మరి ఇలా ఎన్ని రోజులు జరగాలి ఉద్యమం? ఈ యొక్క ఉద్యమం చేస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులు ఉద్యమం చేసి అలసిపోయి వాళ్ళంతా వాళ్ళే ఆగిపోవాలన్న ఈ ఉద్దేశం కనీసం చిన్న స్పందన లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడకుండా అధికారులను పంపకుండా మరి ఈ విధంగా జర్నలిస్టు మిత్రులను అవమానపరచడం ఎంతవరకు సబబని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. మరి రోజు కూడా మంత్రివర్యులు మరి ఇదే రూట్లో తిరుగుతున్నా కానీ మరి వారు చెప్పినట్టుగా వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి చిట్టా ఉంది. మరి ఆస్తులు లేనటువంటి మిగతా 115 మంది విలేకరులకు ఈ యొక్క ప్లాట్లు ఎందుకు పంచడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మరి న్యాయమైన డిమాండ్ను ముందు పెట్టుకుని ఇంత ఉధృతంగా చేస్తున్నటువంటి ఒక ఉద్యమానికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నా మరి ఇలాంటి స్పందన లేనటువంటి మంత్రి గారు మరి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం ఇది ఎంతవరకు సబబని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వారికి కావాల్సింది రాజకీయం కాదు, నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వారి సేవకు ప్రతిఫలంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్లాట్లను అదేవిధంగా ఇండియన్ వారు కేవలం జర్నలిస్టు మిత్రులకే కావాలని చెప్పి అడగడం అదేమన్నా తప్ప అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. మరి ఇన్ని రోజుల్లో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమానికి అక్కడక్కడ కూడా జరుగుతున్నటువంటి ఉద్యమానికి స్పందిస్తూ బీజేపీ అధ్యయనంలో ఇప్పటికే చాలా సార్లు ఇక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎల్లేని సుధాకర్ రావు గారి అధ్యయనంలో పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క జర్నలిస్టు మిత్రులకు మద్దతుగా ఇక్కడ మాట్లాడడం జరిగింది. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు పరచడానికి బీజేపీ అధ్యయనంలో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి త్వరగా ఇళ్ల మంజూరు చేయాలని చెప్పి మరొకసారి మంత్రి గారికి మేము విన్నవిస్తున్నాం. లేనిచో రాబోయే ఆందోళన కార్యక్రమంలో వీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మేము మద్దతు తెలుపుతూ వారికి సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క జర్నలిస్ట్ మిత్రులకు మద్దతు తెలపడానికి విచ్చేసినటువంటి మా బీజేపీ రాష్ట్ర నాయకులు దారా సింగ్ గారికి అదేవిధంగా తమటం శేఖర్ గౌడ్ గారికి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కమిషనర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క దీక్షా శిబిరంలో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంఘాల వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దర్శించకుండా మాతో కనీసం మాటైనా మాట్లాడకుండా దాదాపు 3 దశాబ్దాల పాటు మీకు పాలకులుగా ఉన్నారు. మేము జర్నలిస్టులుగా ఉంటూ వార్తలు కూడా రాశాము. ఎంతో అవినాభావ సంబంధాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఒక శత్రువులుగా పరిగణించి పక్క కాన్స్టిట్యున్సీలో పోయి ఒక పక్క లెఫ్ట్ పక్క ఒక ఆయన రైట్ పక్క ఒక ఆయన ఎమ్మెల్యేలను పెట్టుకొని వాళ్ళు జర్నలిస్టులే కాదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శిబిరంలో కూర్చున్నారని చెప్పి చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని అది మీరే ఆలోచన చేసుకోవాలని అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని ఈ టెంట్ ద్వారా చెప్తున్నాను. ఇప్పటికైనా మంచేదో చెడేదో గ్రహించి నిజాన్ని గ్రహించి ఈ నియోజకవర్గంలో 130 మంది జర్నలిస్టులు ఉన్నారని మీరే ప్రకటించారు ఆ ప్రెస్ మీట్ సందర్భంగా. కనుక ఆ 130 మంది జర్నలిస్టులతో పాటు ఇంకా ఎవరైనా జర్నలిస్టులు ఉంటే వారందరికీ కూడా వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మాకు మద్దతు ఇచ్చినటువంటి మిత్రులకు దారా సింగ్ గారికి, నారాయణ గారికి, శేఖర్ గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జర్నలిస్టులు అందరికీ న్యాయం జరగాలని ఒక దీక్షతో కంకణబద్దులై ఒక దీక్ష చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నా ఉద్యమ శుభాభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ 130 మంది జర్నలిస్టు కొల్లాపూర్లో ఉన్నారని చెప్పేసి మంత్రి గారు మాట్లాడడం జరిగింది.
మరి 130 మంది జర్నలిస్టులలో 15 మంది మాత్రమే టీఆర్ఎస్ కార్యకర్తలని అవహేళన చేసి మాట్లాడినటువంటి మంత్రి గారు, మరి మిగతా జర్నలిస్టు కార్యకర్తల వాళ్ళు దాన్ని ఆ విషయాన్ని మీరు తేల్చాల్సిందిగా ఈ సభ ద్వారా, ఈ రిలే నిరాహార దీక్షల ద్వారా నేను వారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఒకవేళ 130 మంది జర్నలిస్టులో 15 మంది కాకుండా మిగతా వారందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇప్పటి వరకు వాళ్ళకి ఏ విధంగా ఇల్లు కట్టించావు, లేకుంటే ఇంకో రకంగా ఏ రకంగా సాయం చేశావు, ఏ రకమైనటువంటి లబ్ధి చేకూర్చావు అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. వాస్తవానికి ప్రజలకు తెలియదు కాబట్టి యూనియన్స్ ఉన్నాయి. ఇప్పుడు TUWA తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది ఒక యూనియను ముందుకొచ్చి అందరు జర్నలిస్టుల కోసమే ఈ సమస్యను ప్రధానంగా భుజానకెత్తుకొని ఒక ఉద్యమంలాగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి జర్నలిస్టులను అభినందించాల్సింది పోయి చేసినటువంటి పనులను గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఫెడరేషన్తో పాటు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ IJU అనేది అదొక సంఘం. అదేవిధంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు H143 అనేది ఒక సంఘం. కాబట్టి ఏ సంఘం సంబంధించి ఉద్యమాలు చేస్తున్నారో ఆ సంఘానికి సంబంధించినటువంటి జిల్లాల నలుమూల నుంచి కానీ రాష్ట్ర నలుమూల నుంచి కానీ ఆ సంఘానికి సంబంధించినటువంటి జర్నలిస్టు వస్తారు, ప్రజా సమస్యలపైన పోరాడతారు, వాళ్ళ సమస్యలపైన వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. అంతేకాని ఇక్కడ జనాలకు లేకుంటే కొల్లాపూర్ ప్రాంత ప్రజానికి లేకుంటే ఉమ్మడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు జర్నలిస్టులు కాదు, కేవలం 15 మంది BRS కార్యకర్తలు అని చెప్పేసి అనడం దాదాపు 20 సంవత్సరాలుగా మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి నీకే సోయి లేకపోతే ఎవరు జర్నలిస్టులే కాదని తెలియకపోతే మరి ఇంకా సామాన్య జనానికి ఎలా తెలుస్తుంది మంత్రి గారు? నిజానికి అసలు నువ్వు ఈ 25 సంవత్సరాలు గత పాలకులని ప్రభుత్వాలు మార్చి పార్టీలు మార్చి నువ్వు పదవులు తీసుకుంటున్నావు తప్ప ఎవరు చూసినా గత 20 సంవత్సరాలు వెనకెళ్ళి చూస్తే ఒక్క టర్మ్ తప్ప మిగతా టర్మ్ మొత్తం నువ్వే మంత్రివి, నువ్వే ఎమ్మెల్యేవి. మరి కొల్లాపూర్కు నువ్వు చేసిందేంది? 20 సంవత్సరాల నుంచి దాదాపుగా కొల్లాపూర్లో నువ్వు శిలాపలకాలకే పరిమితమైనవు. గతంలో ఒక దగ్గర జర్నలిస్టులకు స్థలాలు ఇస్తావని అక్కడ ఒక శిలాపలకం వేసింది కాదా? మరి అక్కడ ఏమన్నా ఏ జర్నలిస్టుకైనా ఇంటి స్థలాలు ఇచ్చినావా? 20 సంవత్సరాల్లో నీ చరిత్రలో కనీసం ఒక ప్రెస్ క్లబ్ లేదంటే అది కొల్లాపూర్ ప్రజలకు కానీ కొల్లాపూర్ జర్నలిస్టులకు కానీ నువ్వు కొల్లాపూర్ మంత్రి కానీ నీకు అవమానకరం కానీ మాకు కాదు, జర్నలిస్టులకు కాదు. అది నువ్వు గుర్తించుకోవాలి. ఒక మంత్రిగా నువ్వు ఏం సాధించినావు, ఏం సాధించి ఇది చేస్తున్నావు. ఒక్కసారి 2018లో ఓడిపోయిన నువ్వు మరి ఏ చిన్న యూట్యూబ్ ఛానళ్ళు ఏ సోషల్ మీడియా ఛానళ్ళకు ఎన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చింది మర్చిపోయినావా మంత్రి గారు? ఆ రోజు కనపడలేదా వీళ్ళంతా BRS కార్యకర్తలు లేకుంటే ఇంకో పార్టీ కార్యకర్తలు అని నువ్వు అవమానించినప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా సరే వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులను వాళ్ళు సాధించుకోవడానికి ఒక జర్నలిస్టు యూనియన్గా వాళ్ళు ముందుకొచ్చి ఉద్యమం చేస్తున్న వాళ్ళని నువ్వు గుర్తించి నీ చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే మూసుకొని కూర్చోవాలి. కానీ వాళ్ళు BRS కార్యకర్తలని ఒక జర్నలిస్ట్ అవమానం చేస్తే ఇప్పటిదాకా నువ్వు చేసినటువంటి తప్పులన్నీ దాదాపు 100వ తప్పు అయిపోయింది. 100 తప్పులు అయిపోయిన తర్వాత నీవు రాజకీయ సమాధిగా ఇదే జర్నలిస్టులు అందరూ కూడా నిన్ను రాజకీయ సమాధి చేస్తారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ వచ్చే ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా రాజకీయ సమాధి చేస్తారు. నేను గుర్తుపెట్టుకో. మరి జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కులను అడుగుతుంటే వాళ్ళేం పొరపాటు చేసినట్ట? మరి నువ్వు ఒక మంత్రిగా నీ దగ్గర కారు లేదా? ప్రభుత్వ వాహనాన్ని ఎందుకు అడుగుతున్నావు? నీకు డీజిల్ పోపించుకోవడానికి డబ్బులు లేవా? ప్రభుత్వ సొమ్మును ఎందుకు తీసుకుంటున్నావు? ఒక మంత్రికి ఇవ్వాల్సినటువంటి అన్ని హక్కులు రాజ్యాంగబద్ధంగా వచ్చినాయి కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు కానీ అంతే కదా. మరి ఒకవేళ వీళ్ళకు రాజ్యాంగబద్ధంగా అక్రిడిటేషన్ కార్డు కల్పించినప్పుడు వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను కల్పించాల్సిన బాధ్యత నీది కాదా? మరి నువ్వు కల్పించినప్పుడు కల్పించాల్సింది సోయిపోయి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనడం నీ అవివేకమా, లేకుంటే నీ అహంకారమా, లేకుంటే నువ్వు ఏది మాట్లాడినా ఈ కొల్లాపూర్లో నడుస్తుంది అనుకుంటావు? బిడ్డ, టైం దగ్గరకు వచ్చింది. నీకు నిజంగా సోయి తప్పి మాట్లాడుతున్నావు అనేది జనాలకు కూడా అర్థమైపోయింది. ఇక విషయం చెప్పాలంటే నువ్వు 25 సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి ఇంకొక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంది. ఏం సాధించిన కొల్లాపూర్లో పెద్ద ఘనత చెప్పు. నువ్వు ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయి. నువ్వు చేసిన పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు ఏంది కొల్లాపూర్లో?
ప్రతిదీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి శిలాపలకాలు వేసి మోసం చేసినావు. ప్రెస్ క్లబ్ ఇస్తే ఇక్కడే శిలాపలకం ఇక్కడ వేసినావు, అదే మోసం చేసినావు. అట్లా మోసం చేస్తున్నా తప్ప నువ్వు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏం లేదు. ఉదాహరణకు 2 ఎగ్జాంపుల్ చెప్తా. 40 సంవత్సరాలుగా శ్రీశైలం ముంపు నిర్వాసితులైనటువంటి ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించింది ప్రతిసారి నీ ఎన్నికల ప్రచారంలో నాకు ఓటేసి గెలిపిస్తే మీకు న్యాయం చేస్తా అని చెప్పి వాడుకున్నది నువ్వు కాదా? మరి ఆ వాడుకున్నటువంటి నువ్వు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత నీకు లేదా? ఈ న్యాయం చేయాల్సింది పోయి ఎవరో రకం కష్టపడి ఎవరో ఒకరు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన నన్ను ఇక హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే ఉద్యోగాలు చేస్తారా? మీరు ఎలా చేస్తారో మేము చూస్తా అంటావా? ఇదా నువ్వు చేసేది? వాస్తవానికి నీకు సిగ్గు, శరం, రోషం, పౌరం ఈ కొద్దిగా ఉంటే నువ్వు ఇచ్చిన వాటను నిలబెట్టుకొని చూపించు. నువ్వు అదే ముంపు నిర్వాసితులకు నిజంగా హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు ఏదో రకంగా మన ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా, దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన నీకు ఉండాలి. అప్పుడే ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఈ ప్రాంతంలో నువ్వు ఒక లీడర్గా నువ్వు ఒక మాట ఇచ్చినటువంటి మాటను కూడా